భూమిక అయినటువంటి కళాశాల అధ్యాపక బృందానికి ప్రధానాచార్యులకు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ఆత్మీయ అతిథులందరికీ కూడా కవులు రచయితలు చాలామంది ఉన్నారు ఇక్కడ. అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి పీజీ కళాశాల విద్యార్థులందరికీ కూడా పేరు పేరున శుభాశీస్సులు తెలియజేస్తున్నారు. ఈనాడు దృక్కోణ అనే ఒక వ్యాస సంపుటిని మన ముందుకు వచ్చింది అంటే ఎందరో కవుల యొక్క ఆలోచన విధానాలను, వారి యొక్క మనోభావాలను, అందులో పొందుపరిచినటువంటి సామాజికమైనటువంటి అనేక విషయాలు ఒకటి కాదు. విద్య, వ్యవసాయం, సామాజిక, కళ, అనేక రంగాలతో కూడుకున్నటువంటి సమ్మిళిత సంపుటే దృక్కోణం అనేటువంటి సంపుటి నేను భావిస్తున్నాను. మరి మనకు సమయం ఇవ్వలేదన్నారు కాబట్టి కర్త అయినటువంటి ఆత్మీయ మిత్రుడు జయేంద్ర గారికి మనపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తూ, సారు ఒక భాగము కాదు, ఒక చెట్టుకు ఎన్ని కొమ్మలు, శాఖలు, ఆకులు విస్తరించుకొని మూలమైనటువంటి వేర్లతో అది ఎదుగుతూ ఎందరికో ఆధారం అవుతుందో అంతటి మూలమైనటువంటి వ్యక్తిగా నా ఆత్మీయ మిత్రుడు ఉండడం నేను చాలా గర్వపడుతూ ఉన్నాను. మరి సారును ఒక్క విషయంలోనే కాదు మనం చూడాల్సింది. సాంకేతిక పరిజ్ఞానం, కళలు, అందులో ఆర్ట్, ఒకవైపు పాటలు, పద్యాలు, కవిత్వాలు, వ్యాసాలు నిశితంగా సునిశితంగా పరిశీలించేటటువంటి విమర్శకులు. ఇది ఒక్కటే కాదు, ఎక్కడ ఎవరమైనా ఏ పొరపాటులో మనం చేసినప్పటికీ మనకు తెలియనటువంటి విషయాలు కూడా గుర్తు చేసి మిత్రమా ఇలా నడుచుకుంటే బాగుంటుందని చేసేటటువంటి గొప్ప గుణం కలిగినటువంటి వ్యక్తి. వయసులో చిన్నవారైనా కూడా మంచి మార్గ నిర్దేశకులుగా నేను సార్ను ఎప్పుడూ భావిస్తూ ఉంటాను. చాలా మితభాష కానీ అమోఘమైనటువంటి జ్ఞాన సంపద కలిగినటువంటి వ్యక్తి జయన్న గారు. అందుకే పేరులోనే ఉంది, ఏ పని పెట్టినా, ఏది తలపెట్టినా ఆ పని జయం కావాల్సిందే. అందుకే ఆ పేరు సార్థకమైందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను సార్. మరి ఇంకొక విషయంలో ఎక్కువ చెప్పకుండా రెండే విషయాల్లో ముగిస్తాను. 2012 అనుకుంటాను, సంవత్సరం బాగా గుర్తుకు లేదు, బాలభవన్లో పద్య పోటీల నిర్వహణ జరుగుతూ ఉంది. అక్కడికి అప్పుడు సార్ దరూర్ హై స్కూల్లో పనిచేస్తున్నాడు. ఆ సందర్భంలో సార్కు ప్రియ శిష్యుడు రాము అనే విద్యార్థి పద్య పోటీలోకి వచ్చాడు. అక్కడ న్యాయ నిర్ణయగా నేను వ్యవహరిస్తున్నాను. రాము కూడా గుర్తు. ఆ సందర్భంలో ఎంతమంది విద్యార్థులు పద్యాలు చెప్పారో అవి గుర్తుకు లేవు, కానీ రాము చెప్పి ఆ పద్యాలతో అతను అనర్గళంగా ఆ రాగయుక్తంగా పాడిన తీరును అందరినీ ఆకట్టుకున్నది. ఆ విద్యార్థి ఇవాళ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేశాడు. ఒకవైపు డాక్టర్ కూడా అందుకుంటున్నాడు, నెట్ స్లెట్ అన్ని అందుకున్నాడు. ఇవాళ లెక్చరర్గా మన కళ్ళ ముందు వచ్చి ఒక గురువు గారి యొక్క పుస్తక ఆవిష్కరణలో ఎదురుగా నిల్చున్న రాముడు మన పాలమూరు యూనివర్సిటీ ఉంది కదా, పాలమూరు యూనివర్సిటీలో మన డిపార్ట్మెంట్ కీలకం తెలుగు శాఖ. ఆ తెలుగు శాఖలోనే జేఆర్ఎఫ్ సాధించి ఆ తెలుగు శాఖలోనే పిహెచ్డి చేస్తున్నటువంటి రాము ఎవరో కాదు, మనకు సుపరిచితుడే అనుకోవాలి. బాగా గుర్తుండిపోయింది నాకు. ఒక్కటే గుర్తుకు ఎందుకు ఉంది అని అంటే
బయటికి వచ్చిన తర్వాత సార్ దరూర్ నుంచి ఇట్లా ఒక విద్యార్థి వచ్చాడు అని అంటే ఎందుకు అనంటే మాకు ఉన్నటువంటి ఒక జాడ్యం, మేమంతా తెలుగు పండితులు. సరే ఈ రోజంటే ఏదో ప్రమోషన్లో హెచ్ఎంగా నేను ఉన్నప్పటికీ నాకు అది పెద్ద అనుబంధం కాకపోయినా ఆ సాహిత్యం, ఆ పాండిత్యం, మాకున్న ఆత్మీయతతో నా మిత్రుని యొక్క శిష్యుడు ఇవాళ ఒక లెక్చరర్గా మా కళ్ళ ముందు ఆ గురువుగారి పుస్తకావిష్కరణ ముందు ఉండడం ఆనాటి నుంచి చక్కని ఒక ఉదాహరణనే సార్. మనకి వేరే ఏమొద్దు, చుక్కల్లో చంద్రుల మాదిరిగా ఒక ఉపాధ్యాయుని చేతిలో ఇలా ఎదిగిన ఒక విద్యార్థి ఇంతకంటే గొప్ప కృషి మనం ఎన్ని చేసినా మన జన్మ ధన్యం కాదు. ఈ ఒక్కటి నిదర్శనం. రాముని ప్రత్యేక అభినందనలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మనం ఇలా చెప్పుకుంటూ వెళ్తే సార్ చేతిలో ఆణిముత్యాలు ఎందరో ఉన్నారు. ఇప్పటికీ మేము అంటే నేను అని అనుకోవాలి సార్థకంగా తెలియని అనేక విషయాలను కూడా సార్ దగ్గర నేను తెలుసుకుంటూ ఉంటాను. రాస్తున్నాం కవితలు, పద్యాలు, వ్యాసాలు రాస్తున్నాం. ఒక చిన్న విషయం ఏమిటంటే అందరూ పద్యరచన చేస్తూ ఉన్నారు, కవితలు, గేయాలు ఇంతకుముందు అవనశ్రీ గారు చెప్పినట్టుగా రాస్తూ ఉన్నారు. కానీ పద్య ఒరవడిలో మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదు అనేటువంటి ఒక తలంపుతో పద్యరచనకు చేయాలని పూనుకున్నప్పుడు ఒక కవి పద్యరచనకు పూనుకోవాలి అని అంటే పద్య లక్షణాలు, అందులో ఛందస్సు, వాటిపై చాలా పట్టు ఉండాలి. ఆ పట్టును సంపాదించుకున్నప్పటికీ కూడా రాతలో ఎక్కడ ఏది ప్రాస అన్నింటినీ కలుపుతూ ఎలా రాయాలనేటువంటి కోణంలో మొదలుపెట్టినప్పుడు మిత్రమా పద్యరచనకు పూనుకున్నాను. ఇందులో